ఈరోజు మన ధ్యానాంశము ప్రామిస్ ఆఫ్ డెలివరెన్స్, విడుదల వాగ్దానము. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే విడుదల వాగ్దానం, ఈ వాగ్దానాలను గురించి మనం ఆలోచన చేస్తే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన వాడు మాట తప్పనివాడు, వాగ్దానాన్ని నిలబెట్టేవాడు. గాయము చేయువాడు నేనే, గాయము కట్టువాడను నేనే అని ప్రభు తన వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో, ఏ స్థితిలో మనకు దేవుడు సహాయం చేస్తాడు అని అంటే, ట్రబుల్స్, కష్టాలు. ఈ కష్టాల్లో దేవుడు మనకు ఏ విధంగా మేలు చేస్తాడు అనే విషయానికి వస్తే, యోబు గ్రంథం 5:18-19 వచనాల్లో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. నీకు 6 బాధలున్నాయా? లేదు, 6 కాదండి, 7 బాధలున్నాయి. 1 కాదు, 2 కాదు, చెప్పలేని బాధలున్నాయి, కష్టాలున్నాయి అని మీరు అంటూ ఉంటే, దేవుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు అని మనం చూస్తున్నాం. ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి, కానీ యెహోవా వాటన్నిటిపైన అతనికి విజయం ఇస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు విడిపించే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. 34వ కీర్తన 19వ వచనములో, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చాలాసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నేనేం పొరపాటు చేశాను, ఎవరికి అన్యాయం చేయలేదే, ఎవరికి ఏ విధమైన కీడు తలపెట్టలేదే, నాకు తెలిసి ఎవరిని మోసం చేయలేదే అని ఇలాంటి మాటలు పలికేవాళ్ళు కోకొల్లలుగా కనపడతారు. కానీ దేవుని వాక్యం మనకి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఎవరు నీతిగా జీవిస్తారో, ఎవరు భక్తిగా ఉంటారో, ఎవరు నీతిమంతులుగా బ్రతుకుతారో వాళ్ళకి ఆపదలు అనేకములుగా వస్తాయి. వాటన్నిటిలో నుంచి దేవుడే వారిని తప్పిస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క 7 అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో సంపూర్ణ సంఖ్య. అంటే నీకు పరిపూర్ణంగా నీవు సమస్యల్లో చిక్కున్నావు, ఇంకా నువ్వు లేవవు, నీ వల్ల కాదు, నిన్ను ఆదుకునేవాడు, పట్టించుకునేవాడు ఎవరు లేరు అనే భావన కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన యొక్క కాపుదల, తన యొక్క భద్రత, తన యొక్క విజయం అనేది చాలా గొప్పది. అందుకనే 91 కీర్తన 7వ వచనంలో అంటాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికి కూడా నీకు అపాయం రాదు. నీవు ఎంతమంది కూలిపోతున్నా ఏదో నాకేదో అయిపోద్ది అని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీ పక్షంగా ఉండి తన కార్యాన్ని నీకు చూపించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. 37వ కీర్తన 24వ వచనంలో, యెహోవా అతను చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఎందుకంటే మనల్ని పట్టుకున్నవాడు ఆయన, మనం ఆయన పట్టుకోలేదు, ఆయన మనల్ని పట్టుకున్నాడు. చాలా మంది అనుకుంటారు మనమే దేవుని పట్టుకున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. లేదు, మనం దేవుని పట్టుకోవడం కాదు, దేవుడే మనల్ని పట్టుకున్నాడు. అందుకనే మనం పడినా కానీ లేవలేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 91:3లో, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు వేట కాని ఊరిలో నుండి ఓ పక్షి విడిపించబడడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ పక్షి విడిపించబడ్డం కష్టమే. కానీ దేవుని బిడ్డలారా, నీవు ఏ ఊరిలో చిక్కుకున్నా దేవుడు నిన్ను మాత్రం తప్పకుండా విడిపించేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. మన యొక్క ప్రాణమును ఆయన తప్పించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. 124వ కీర్తన 7వ వచనములో, పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణము వేట కాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే
ఉరి అనేది దుష్టుడు ఒడ్డాడు. కానీ యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఆ ఉరిని తన రక్తము చేత, తన శిలువ బలియాగము చేత ఆ ఉరిని తెంపాడు. మనం దేవుని దయ వల్ల తప్పించుకున్నాము. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎన్నో రకాలైన శోధనలు వచ్చినా సహింపగలిగేంత వరకు మాత్రమే దేవుడు మనకు శోధన అనుమతిస్తాడు. ఒకవేళ దాని తర్వాత ఏదైనా వస్తే దాన్ని తప్పించుకునే ఉపాయాన్ని కూడా దేవుడు దయచేస్తాడని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. 91 కీర్తన 10వ వచనములో నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని చెబుతున్నాడు. కాబట్టి నీకు అపాయమేది రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కష్టాలు, సమస్యలు ఎన్ని వచ్చినా విడుదల వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం చేసిన వాడు యేసు ప్రభువారు. దాని నుంచి దేవుడు నిశ్చయంగా మనల్ని తప్పించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. ఇక రెండో విషయానికి వస్తే డెత్, మరణం. ఈ మరణం అనేది చాలా భయంకరమైనటువంటిది. కీర్తనల గ్రంథం 116, 8, 9 వచనాలు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతును. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరణము నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదాలను నీవు తప్పించావు. దేవునికి స్తోత్రం. పాదాలు జారి పడకుండా పాదాలను తప్పించాడు, కన్నీళ్లు విడవకుండా కన్నులను, అలాగే మరణము నుండి ప్రాణాన్ని తప్పిస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన పిల్లలమైనటువంటి మనము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ మరణమునకు వచ్చి చూసినప్పుడు, మరణం అనేది చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకి, యవనస్తులకు, వృద్ధులకు అందరికి కూడా సంప్రాప్తం అవుతుంది. మరణానికి వయసుతో నిమిత్తం లేదు, మరణానికి ఏ విధమైన రోజుతో నిమిత్తం లేదు. అది మరి చాలామంది అన్నట్టుగా ఇది మంచి రోజా, చెడ్డ రోజా అంటే ఏ రోజైనా, ఏ టైం అయినా, ఏ గడి అయినా మరణానికి టైము లేదు. మరణం అనేది దానికి వయసు లేదు. ఎవరికైనా మరణం రావచ్చు. అయితే ఈ మరణాన్ని తప్పించేవాడు మహా గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందును తప్పించను, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాం. మమ్మల్ని గొప్ప మరణము నుంచి దేవుడు తప్పించాడు. ప్రమాదము నుంచి, ఆపద నుంచి దేవుడు తప్పించినటువంటి దేవుడుగా ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము, అంటే వారి పాపములను క్షమించటానికి తన ప్రజలను రక్షణార్థమైన జ్ఞానముతో నింపి, మరణము అంటే రెండవ మరణాన్ని తప్పించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. జ్ఞానం లేకే చాలామంది పాపములో చిక్కుకుంటున్నారు. పాపమును వలన వచ్చి జీతం మరణంలో పడిపోతున్నారు. కాబట్టి అందుకనే దైవ జ్ఞానాన్ని కలిగినటువంటి వారమై పాపమునకు దూరంగా ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ప్రభు కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా మనం జీవించవలసినటువంటి వారుగా ఉన్నాం. పిల్లలు రక్త మాంసములు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో పాలివాడై ఈ లోకానికి వచ్చాడు. మరణము తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యం చెప్పటం మనం వింటున్నాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మాట వింటే మరణం తప్పుతుంది, మాట తప్పితే మరణంలో పడిపోతాం. దేవుని మాట మనల్ని మరణము నుంచి తప్పించి జీవములకు దాటించే మాటను మనం వినేవారిగా మనం ఉండాలి. ఇక దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? కష్టాల నుంచి తప్పిస్తున్నాడు, మరణం నుంచి తప్పిస్తున్నాడు, దుష్కార్యము నుంచి మనం విడిపించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును.
యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు నన్ను రక్షించును, తప్పించును, రక్షించును, పరలోక రాజ్యము చేరినట్లు నాకు రక్షణ దయచేయను, కాబట్టి ఆయనకే మహిమ కలుగునుగాక అని పౌలు గారు తిమోతికి రాసిన ఈ పత్రికలో చెబుతూ ఉన్నాడు. దేవుడు ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా మనల్ని తప్పించే దేవుడుగా ఆయన ఉన్నాడు. 41 కీర్తన 2వ వచనంలో యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడుగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఈ విడుదల వాగ్దానంలో మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని అనేక రీతులుగా తప్పిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇక చివరి విషయం మనం చూస్తే వ్యాధి, సిక్నెస్. ఈ సిక్నెస్ అనే దాని నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే వ్యాధి నుంచి విడిపిస్తున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అబ్రహాము అబీమెలెకు ఇంటి వారి కొరకు ప్రార్థన చేయగా అతని భార్యను అతని దాసీలను దేవుడు బాగు చేశారు. అప్పుడు వారు పిల్లల్ని కన్నారు. ప్రార్థన బాగు చేసేది. కీర్తనలో 145, 18, 19 వచనాల్లో తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఈరోజు ఎవరైతే ఆయన సన్నిధిలో నిజంగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన బాగు చేసేది, ప్రార్థన స్వస్థపరిచేది. అయితే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినందువల్ల ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడ్డాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో సంచరిస్తూ మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి అనేక మంది రోగులను తీసుకొచ్చారు. మత్తయి సువార్త 4:24లో ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన ఎదుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. యేసు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ఈరోజు ఈ విడుదల వాగ్దానం నీ కొరకు, నా కొరకు, మన కొరకు. ఈ వాగ్దానాన్ని మనము గట్టిగా పట్టుకుందాం. ఈ వాగ్దానం ఏం చెప్తుందంటే, ట్రబుల్స్, కష్టాలు వచ్చినాయా, అయితే ఆయనే గాయం చేస్తాడు, ఆయనే గాయమును స్వస్థపరుస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు ఆయన కష్టాల్లోంచి మన బయటికి తీసుకొచ్చే దేవుడుగా ఉన్నాడు. మరణము అనేటటువంటిది మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ మరణమును తప్పించి మన జీవితంలోనికి జీవమును తీసుకుని వచ్చి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. రెండవ మరణాన్ని తప్పించాడు. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మనకు నిత్య జీవాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడు. ఇక మూడవది దుష్కార్యము, ఈవిల్ వర్క్. ప్రతి విధమైనటువంటి దుష్ట క్రియలన్నీ కూడా లయపరిచి మనల్ని తప్పించే దేవుడుగా, విడిపించే దేవుడుగా ఈ విడుదల వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రతి విధమైనటువంటి వ్యాధి, రోగము అనేటటువంటి వాటిలో నుంచి దేవుడు మనల్ని స్వస్థపరిచి మనకు నెమ్మదిని ప్రసాదించే దేవుడుగా ఆయన మనకున్నాడు. ఈ విడుదల వాగ్దానములో కష్టాలు, మరణం, దుష్కార్యము, వ్యాధి ఇవన్నీ కూడా మనల్ని వెంటాడినప్పుడు దేవుడేమన్నాడంటే, నా చేతులు గాయం చేస్తాయి, నా చేతులే స్వస్థపరుస్తాయి. ఆయన సన్నిధిలో ఏం చేయాలో తెలుసా అండి? ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కొనియాడాలి. అయ్యా, నీవు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కష్టాలైనా, మరణమైనా, దుష్కార్యమైనా, వ్యాధి అయినా వాటిని చూసి భయపడకుండా నిన్ను చూసి ధైర్యం తెచ్చుకొని నీ మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.